జగన్ ఒక కీలకమైన ప్రశ్నలు లేవనెత్తాడు చంద్రబాబు గారి మీద. ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, వాళ్ళ సొంతింటి కళలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వాళ్ళకి అందుతున్న వాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకాన్ని మరోసారి నిరూపణ అయింది. పేద అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరి ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? వాళ్ళు ఇల్లు కట్టుకునేలా అండగా నిలవాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్క చెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు గారు మీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇవ్వక, ఇల్లు కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కానీ మేము వారి సొంత ఇంటి కళ నిజం చేసేలా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్క చెల్లెమ్మలకి ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాం. ఇందులో కొనుగోలుకే 11,871 కోట్లు ఖర్చు చేశాం. ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన నెల స్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే 1.5 లక్షల కోట్ల పైమాటే. ఇంటి పట్టాల విలువ ఒక్కో చోట 2.5 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల వరకు ఉంది. ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు మా 5 ఏళ్ల కాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి చంద్రబాబు గారు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇలాంటి పని చేయగలిగారా? ఇలాంటి పని చేశారా? మీరు చేయకపోగా మేము చేపట్టినటువంటి కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు. మా హయాంలో మేము 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి మొదట పెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్ లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ ఆనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. అక్టోబర్ 12, 2023 ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబు గారు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదా? మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారుడికి 40,000 మేలు జరగడమే కాకుండా దీంతో పాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో 15,000 సహాయం చేశాం. మరో 35,000 పావల వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికి కేంద్రం ఇచ్చి 1.8 లక్షలు గాక మొత్తంగా 2.7 లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా మౌలిక సదుపాయాల కోసం మరో ₹1,00,000 కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబు గారు? చంద్రబాబు గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, కాలనీలో మౌలిక సదుపాయాల కొరకు మురిక్కోపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, రోడ్డు తదితర సదుపాయాల కోసం దాదాపుగా 3,555 కోట్లు మా హయాంలో ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేము చేసిన ఖర్చు దాదాపు 35,300 కోట్లు. ఈ 16-17 నెలల కాలంలో మీరు ఎంత ఖర్చు చేశారు? మా హయాంలో పేదలకు ఇళ్ళు కార్యక్రమం ముందుకు వెళ్ళకూడదని మీరు చేయని పన్నాగం లేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50,000 పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టులో వాదించి స్టేలు తేవడమే కాకుండా అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దు చేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరం ద్రోహం చేశారు. మరి మీరు చేసిన ద్రోహం కాదా? పేద కుటుంబాల మీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా? ఇది చాలదు అన్నట్టు ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇల్లు మీరు బాధ్యతగా శాంక్షన్ చేయించి కట్టించాల్సింది పోయి అక్కడ ఇంకా ఇల్లు కట్టలేదు కాబట్టి వాటిని రిజిస్టర్ అయిన ఆ పట్టాలను మీకు హక్కు లేకపోయినా వెనక్కి తీసుకుని మీ సొమ్ముల కొరకు, మీ స్కాముల కొరకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు కడతామంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా చంద్రబాబు గారు? ఈ 16-15 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే 0. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు 1 ఎకరం గుర్తించలేదు, 1 ఎకరం కొనలేదు, ఏ ఒక్కళ్ళకి పట్టా కూడా ఇవ్వలేదు, ఎవరికి ఇల్లు కూడా కట్టలేదు. పైగా ఇప్పుడు ఇచ్చిన వాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదల కొరకు అవసరమైతే దీనిపై న్యాయ పోరాటాలు చేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనకు సిద్ధం కావాల్సిందిగా కేడర్కు కూడా పిలుపునిస్తున్నానని ప్రకటించారు.